బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా సిఐడి చీఫ్ గా పనిచేయగా తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయగా ఆ నివేదిక ఆధారంగా అఖిల భారత సర్వీస్ నియమావళిలో 3 సబ్సెక్షన్ 1 సెక్షన్లో ప్రభుత్వం సంజయ్పై సస్పెన్షన్ విధించింది. అలాగే అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదంటూ సిఎస్ నీరవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనకి 1.5 కోటి మేర ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో నిర్ధారణ అయిన నేపథ్యంలో తన మీద చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటైతే పడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో కూడా ఈ సంజయ్ పై ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో ఉన్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో కూడా 1 కోటి రూపాయల పైన ఆ దుర్వినియోగం చేశారు. దానికి సంబంధించి ఆయన వాడుకున్నారా లేకపోతే ఏమైందనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత విచారణ వచ్చిన తర్వాతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అతను వ్యక్తిగతంగా ఈ యొక్క ఏదైతే ఈ 1 కోటి రూపాయలు ఉన్నాయో ఆయన వాడుకున్నాడని చెప్పేసి కూడా ఆ సంజయ్ పై పూర్తి స్థాయిలో కూడా అభియోగాలు వచ్చాయి. అయితే దీని మొత్తం కూడా ఏదైతే విచారణ జరిపినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. అయితే విజిలెన్స్ నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా ఆ సంజయ్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తంగా ప్రభుత్వంలో ఎవరైతే ఈ రకంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో కొంత నిధులను అయితే ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరి ఆ సంజయ్ అయితే విజయవాడ దాటి వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఇప్పుడు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా 1 కోటి మేరకు దుర్యోగం చేసినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆయనకి నోటీసులు ఇచ్చి అతనిపై కొంత విచారణ కూడా చేసే అవకాశం అయితే కనబడుతోంది. ఈ అంశంపై ఆ కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతోంది. ఇది సస్పెన్షన్ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిగేంత వరకు కూడా అతన్ని విజయవాడ వదిలి వెళ్ళకూడదని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థాంక్యూ సాంబశివరావు.